జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ముస్లిమ్స్ బై నేచర్ వాళ్ళు సాలిడ్గా వాళ్ళ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ముందు ఎక్కడని. అది ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఉండొచ్చు కేరళలో, అది కాకుండా మన దగ్గర పీడీపీ వాళ్ళ ఫామ్ ఎస్డిపిఐ ఉన్నది కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మన దగ్గర ఎంఐఎం ఉన్నారు. అట్లాంటి చాలా పార్టీలు ఉన్నాయి ముస్లిం పార్టీస్. వాళ్ళు ఏమంటారంటే మాకు ఒకటే, మీరు అందరు కలిసి ఓట్ వేయండి, అప్పుడు మా పర్సంటేజ్ ఎక్కువవుతుంది. సో యూడిఎఫ్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే వాళ్ళు దీనికన్నా ముందు దేవర్ డామినెంట్, కానీ ఎంఐఎం వెళ్ళి ఆడుకుంటుంది గేమ్ బయట. దానికోసం ముస్లిం ఎప్పుడు అంటారు ఎంఐఎం ఇస్ బీ టీమ్ ఆఫ్ బీజేపీ అని. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ మద్రసాల ఇష్యూలో యాక్చువల్లీ హిందూ వాళ్ళ నడిమిట్లో సపోర్ట్ పెరిగింది హేమంత బిశ్వ శర్మ. అండ్ పొలిటీషియన్స్ సాయి గారు మనం మెచ్చుకోవాలి వాళ్ళని, మనలాగా కాదు వాళ్ళు. ఎవ్రీ 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి వాళ్ళు. ఏదో ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఒకసారి సెలక్షన్ అయిపోతే రిటైర్ అయ్యేదాకా వాళ్ళు నడుస్తుంటారు వాళ్ళ బండి. కానీ పొలిటీషియన్స్ అట్లా కాదు. సో దే నో 5 సంవత్సరాలకి నేను వెళ్ళి ఓటు తెచ్చుకోవాలి, దానికి ఎగ్జామ్ లాగా ఉంటుంది, ఆ ఎగ్జామ్ పాస్ కావాలని. సో వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు అడ్రస్ చేసుకుంటారు కరెక్ట్గా. ఈ మద్రసా ఇష్యూస్ ఎక్కడ వచ్చిందంటే ఈ ఏఐయుడిఎఫ్ కాకుండా ఈ మైగ్రేటెడ్ పాపులేషన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పాపులేషన్ మొత్తం వాళ్ళ ఇది స్టేట్నే మార్చేశారు. అది వాళ్ళ కల్చర్ ఉండొచ్చు, వాళ్ళ మిగతా ఇష్యూస్ ఉండొచ్చు, అన్నీ మార్చేశారు కంప్లీట్గా. సో అక్కడే ఈ గొడవ అంతా జరిగింది. ఏది మన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్లో ఉన్న గొడవ కానీ, రాజీవ్ గాంధీ గారితో సైన్ చేసిన అగ్రిమెంట్లో కానీ, ఎందుకు మా కల్చర్ వచ్చి మారుస్తున్నారు మీరు. ఇప్పుడు కూడా చూడండి, ఎలక్షన్ టైంలో కూడా ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఇప్పుడు ఈ బిహు ఫెస్టివల్ ఒకటి ఉంటుంది, న్యూ ఇయర్, మన దగ్గర ఉగాది లాగా. దాట్స్ కమింగ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ద ఎలక్షన్స్. ఈ బిహు ఫెస్టివల్ అనేది ఒక నెల నడుస్తుంది సాయి గారు. మన దగ్గర ఉగాది అయితే 2 రోజులు అయిపోతుంది, మా దగ్గర కేరళలో విషు అంటారు దాన్ని, దట్ ఆల్సో ఇస్ 1 డే ఓన్లీ. కానీ ఈ బిహు ఫెస్టివల్ చాలా పెద్ద ఫెస్టివల్. అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేశారు, అక్కడ తీసుకెళ్ళి 3 రోజులు 3 phase పోలింగ్ పెట్టారు. లాస్ట్ టైం కూడా 3 phase ఉండే. ఈసారి రిక్వెస్ట్ చేశారు కొంచెం అడ్వాన్స్ చేయండి. కానీ నార్త్ ఈస్ట్లో ప్రిన్సిపల్ ప్రాబ్లం, హిమంత బిశ్వ శర్మ హ్యాస్ బికమ్ మోర్ దెన్ అస్సాం లీడర్. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ టుడే. మొన్న కూడా మణిపూర్లో ఇష్యూ జరిగితే అమిత్ షా గారు హిమంత బిశ్వ శర్మని పంపించారు. ఆయన వెళ్ళే ముందు మీరు వెళ్ళి చూసిరండి ఏం చేయొచ్చు అక్కడ అని చెప్పి. సో దట్ కాన్ఫిడెన్స్ విచ్ ద బీజేపీ లీడర్షిప్ దగ్గర ఉందో, మనం నెక్స్ట్ జనరేషన్ బీజేపీ లీడర్స్ గురించి మాట్లాడుతుంటాం. పాజిటివ్గా మాట్లాడడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, భయపడకుండా. మీరు చూస్తున్నారు అన్నామలై, హిమంత బిశ్వ శర్మ, యోగి ఆదిత్యనాథ్, ఇట్లాంటి లీడర్స్ని బీజేపీ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్గా డెవలప్ చేసుకుంటున్నారు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, హీ నోస్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ వెరీ వెల్. ఆయనకు తెలుసు నేను వీళ్ళని ప్యాంపర్ చేసి ఏం నాకు రాదు ఓట్లు, ఐ వుడ్ షట్ డౌన్ ఇల్లీగల్ మద్రసాస్, వాళ్ళ ఫండింగ్ ఆపేస్తాను, వాళ్ళని రెగ్యులర్ స్కూల్లో కన్వర్ట్ చేసుకుంటాను, ముస్లిం పిల్లలకి ఇంకా మంచి చదువు అవుతుందని చెప్తున్నారు. అది జరుగుతుందో లేదో మనం చూడాల్సింది. కానీ దెర్ ఇస్ అన్ ఎఫర్ట్ దట్ ఈస్ బీయింగ్ మేడ్ ఆ సైడ్ నుంచి. అది మనం మెచ్చుకోవాలి హిమంత బిశ్వ శర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.